శ్రీరెడ్డి ఏంది సంగతిలో? ఓటు చీల్చడానికి వచ్చిన రాక్షసివి నువ్వు. ఏంటి మమ్మల్ని పేటీఎం కుక్కలు అంటున్నావు? ఏంటి ₹1 ఇస్తే రూపాయి యాక్టింగ్ చేస్తామా? మరి నువ్వేం చేస్తున్నావు? నీ ఏడుపంటే ఏంటి? యాక్టింగ్ కాదు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? బాబాయ్ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడవలేదే, నేను చూడలేదే నువ్వు ఏడవడం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? బాబాయ్ చనిపోయినప్పుడు షర్మిల ఏడవలేదని ఫీల్ అవుతున్నావా? మరి మీ జగను అవినాష్లు ఏమన్నా ఏడ్చారా? నువ్వేం చేసావు? ఇట్లా ఉన్న రచ్చలన్నీ తీసుకొచ్చి రాజకీయం రచ్చకి వదిన మీద పడి ఏడుస్తావు, అన్న మీద పడి ఏడుస్తావు, అన్న కూతుళ్ళకు పడి ఏడుస్తావు, అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఏడుస్తావు. మొత్తం ఇంట్లో ఉన్న గొడవలని నాకు ఏమి ఇవ్వలేదు అని గుండెలు బాదుకుని ఏడ్చి చచ్చేలా ఉంది ఇది. షర్మిలకి భర్త సంపాదించి ఇవ్వాలని చెప్తావేంది? వైఎస్ ఆస్తిలో ఆడపిల్లగా షర్మిల వాటా ఉండదా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అన్నది. అది ఎవరు అవునన్నా కాదన్నా జగనన్న పెట్టుకుని అదేంటి సొంతంగా ఆయన పికప్ చేసుకున్నాడు ఆ పార్టీని. ఎన్ని కష్టాలు పడ్డాడు లేచాడు ఈ రోజు ఒక పార్టీ పెట్టుకున్నాడు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏకంగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసే వైకాపాని షర్మిల కూడా పికప్ చేసిందిగా. ఒక పార్టీ పెట్టావు నువ్వు గాని పవన్ కళ్యాణ్ గాని, ఒక పార్టీ పెట్టుకున్నారు. ఏమన్నా పీకగలిగారా? ఏమన్నా సాధించగలిగారా? ప్రజలకు ఏమన్నా సాయం చేయగలిగారా? ఇదిగో శ్రీరెడ్డి, పవన్ షర్మిలలు ప్రజలకు సాయం చేయలేదంటున్నావో? ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు సాయం చేస్తారు గానే, లేనప్పుడు ఎట్టా చేస్తారా? ఒక ఎన్టీఆర్ గాని ఒక వైఎస్ఆర్ గాని దక్కని అంతకన్నా ఎక్కువ గౌరవం పురస్కారాలు మన జగనన్నకు దక్కాయి. మొత్తానికి మీ పెద్దాయన వైఎస్ కంటే మీ జగనే గొప్ప అంటావు. అందుకేనా ఏంది మీరు మీ పథకాల్లో వైఎస్ బొమ్మ చిన్నంగా తప్పించేసే జగన్ బొమ్మ ఒకటే పెట్టున్నారా? ఒక రాక్షసిలాగా పడ్డావు ఆంధ్ర మీద. షర్మిలని ఒకప్పుడు వైకాపాన్ని నిలబెట్టడానికి వచ్చిన దేవత అని మీరు డబ్బాలు కొట్టి ఇప్పుడు రాక్షసి అంటే కుదురుద్దా? భారతమ్మ మీద ఆమె నిన్నేమన్నా అనిందా? షర్మిలని భారతి ఏమన్నా అనిందా అంటావేంది? 4 గోడల మధ్య అన్న మాటలో నీకు నాకు ఏం తెలుస్తాయి చెప్పు? అంటే జగనన్నని ఎమోషనల్ గా డామేజ్ చేయడానికి వాళ్ళ భార్యను ఏదో ఒకటి అనాలి. జగన్ కి నిజంగా ఎమోషన్ ఉంటే చెల్లెల్ని ఎట్టా ఎందుకు తిప్పుతాడా? సిబిఐ గాని ఎవ్వరికి గాని అందరికీ తెలుసు జగనన్నకి భారతమ్మకి ఆ హత్యతో ఏ సంబంధం లేదని. కానీ మీరు పదే జగనన్న గెలవకూడదు అనే దాంతో ఒకే ఒక బేస్ లైన్ పెట్టుకుని ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నని, భారతమ్మని, అవినాష్ రెడ్డి అన్నని అందరినీ తిడుతున్నావు నువ్వు, ఆ సునీత. సిబిఐకి అవినాష్ నిజంగా నిర్దోషి అని తెలిస్తే ఆయన్ని అరెస్ట్ చేయాలని ఎందుకు అనుకుంటది? అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తుంది చెప్పు? ఇప్పుడు ఏంటి, ఎలక్షన్స్ లో జగనన్న ఓడిపోవాలనే దాంతో నువ్వు కృషి చేస్తున్నావు. నువ్వు, ఆ సునీత. నువ్వు ఎప్పుడో ఒక 4 రోజులు 4 అడుగులు వేస్తానని చెప్పేసి అంటున్నావు. నాకేమిచ్చారు? ఏం కావాలి? ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీకు కావాలి అనంటే ఒక రోజు పంచాయతీ పెట్టుకోండి. మీ ఇంట్లో కడపలో పంచాయతీ పెట్టుకోండి. మీకు ఏం కావాలో మీరు ఇళ్లలో తేల్చుకోండి. ఏంటిది? పంచాయతీలు పెట్టి న్యాయం జరగకనే కదా షర్మిల రోడ్డుపైకి వచ్చిందే. నా ఇంట్లో సమస్యలు నేను బయటకు వచ్చి నేను పబ్లిక్ లో చెప్పుకోకూడదు. పబ్లిక్ ఏం చేస్తుంది? పబ్లిక్ ఏంటి సంబంధం? వైఎస్ ఇంట్లో జరిగినవి పబ్లిక్ సంబంధం లేదంటావేంది? జగన్ షర్మిలలు పబ్లిక్ లైఫ్ లో లేరా? నువ్వే కదా, ఏం పెట్టావు? నువ్వు నామినేషన్ వేసినప్పుడు 80 కోట్లు జగనన్న అప్పిచ్చాడు అని చెప్పేసి అందులో రాసావు. మరి నీకు సహాయం చేయకూడదు అని అంటే 80 కోట్లు ఎలా ఇచ్చాడు? జగనన్న దగ్గర నుంచి ₹1 కూడా నేను ఆశించలేదు, ₹1 కూడా నాకు హెల్ప్ చేయలేదు అని మాట్లాడావు. 80 కోట్లు అప్పు ఎలా ఇచ్చాడు? మరి అసలు మామూలుగా ఇచ్చాడో లేకపోతే ఇదేంటి చెల్లెమ్మ అని ఇచ్చుంటాడు? అప్పిచ్చింది కూడా ఏదో జగన్ సాయం చేసినట్టు చెప్తావేంది? ఎవరైనా చెల్లెలికి సొమ్ము ఊరికనే ఇస్తారు కానీ అప్పుగా ఇస్తారా? అవినాష్ రెడ్డి భారతమ్మకు క్లోజ్. ఏంటి ఆ మాటలేంటి? జనాలకు ఏం అర్థం కావాలి? నీ మనసులో ఉద్దేశం ఏంటి? ఇదిగో శ్రీరెడ్డి, పచ్చకామరలో ఉన్నోళ్ళకే లోకం అంతా పచ్చగా కనబడుద్దంట. అట్టే భారతీయ అవినాష్ గురించి చెడుగా షర్మిల కామెంట్ చేయకపోయినా నువ్వు ఎట్టా మాట్లాడతావేంది? జగనన్న భార్యకు పూర్తిగా లొంగిపోయాడు. జగనన్న రిమోట్ భారతీయ చేతిలో ఉంది. ఏం మాటలు ఇవి? ఉన్న మాట అంటే ఉలికిక్కు అన్నట్టు భారతీ చెప్పినట్టే షర్మిలని జగన్ వదిలించుకున్నాడుగా. చెప్పినంత వరకు చాలుగానే ఇంక నువ్వు సర్దేసి